మా వారు నన్ను రమ్మన్నారు. నేను రానండి అంటే, లేదు బాగుంది రా అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇదే చర్చికి అసలు ఎప్పుడు మానుకోవాలి. అంటే డ్యూటీ ఉంటే తప్ప నేను చర్చి మానేసి ఇంట్లో ఉండడం అంటూ ఎప్పుడు జరగల. ఈ లోగో చర్చికి వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా జరిగినాయి. ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లా 2 జిల్లాల్లో బెస్ట్ టీచర్ అవార్డుకి అంటే అసలు ఊహించలా. కానీ అసలు నా పేరు వస్తుందని కూడా తెలియదు. నాకు బెస్ట్ టీచర్ అవార్డు 2 జిల్లాల్లో 5గురికి ఇచ్చారు. బెస్ట్ టీచరు, డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచరు, నాకు అందులో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. ఇంకో ఏంటంటే చాలా అనమాట. అంటే ఏముందలే సైలెంట్గా ఉంటుంది పీఈటీ, ఏమతో మనకెందుకు అని 93 బ్యాచ్ పీఈటీస్ కూడా ఉన్నారు. తక్కువ మాట్లాడతానని చెప్పేసి ఏముందలే అనుకున్నారు. కానీ ఈరోజు ఎక్కడే డ్యూటీ వేసినా సరే ఫస్ట్ రూతు గారు కావాలి. ఆమె డిసిప్లిన్ కానీ వర్క్ మైండెడ్ కానీ ఫస్ట్ ఆమెకే డ్యూటీ వేయాలని చెప్పేసి ఫస్ట్ నేనే ఉంటాను. అది నాకు చాలా ఆశ్చర్యం. స్టేట్ లెవెల్కి మా పిల్ల త్రోబాల్ ఆడడానికి వెళ్ళింది. తర్వాత నేను వదిలేశాను. ఎందుకంటే ఆ స్టేట్ తర్వాత నేషనల్కి అది ఇంపాసిబుల్. నేను తన పక్కనున్నా సరే రాదు, సెలెక్ట్ అవ్వదు. 13 జిల్లాల నుంచి 9 మంది జట్టు వెళ్తారు. ఈ అమ్మాయి ఏముందలే నేషనల్ కంటే 9 మంది ప్లేయర్సే కావాలి, ఇంపాసిబుల్ అనుకున్నా. అసలు జరగదు, ఇది మిరాకిల్ కంటే ఎక్కువ. కానీ నేను ఒక మెసేజ్ చూశాను, ఇలా కేరెన్షేర్ మున్సిపల్ హై స్కూల్ నుంచి మౌనిక సెలెక్ట్ అయింది నేషనల్స్కి. అది విజయవాడలో 28 హై స్కూల్లోనే నా ఒక్క స్కూల్ పిల్ల మాత్రమే నేషనల్ సెలెక్ట్ అయింది. అంటే ఇవన్నీ కేవలం లోగో చర్చ్. మన గురించి మనం ప్రేయర్ చేసుకోవడం మర్చిపోతామేమో, కానీ పాస్టర్ గారు మాత్రం మన ఫ్యామిలీల గురించి ప్రేయర్ చేయడం మర్చిపోరు. మేము ఉన్నా లేకపోయినా ఎప్పుడు మా ఫ్యామిలీ గురించి ఇక్కడ ప్రేయర్ చేస్తూనే ఉంటారు. మేము సడన్గా వచ్చినప్పుడు కూడా మా గురించే ప్రేయర్ చేస్తున్నారు. అంటే నాకు ఎక్కడ ఏ చర్చి నచ్చలేదు, కేవలం లోగో చర్చ్. ఇదంతా ఇన్ని మిరాకిల్స్. నేనంటే రూతు అంటే ఎక్కడో కింద ఉన్నది, ఇప్పుడు రూతు అంటే ఎక్కడో ఉంది. అది కేవలం లోగో చర్చ్ వల్లే అని